సరస్వతి పుష్కరాలు రెండో రోజుకు చేరుకున్నాయి. తెల్లవారుజామున సరస్వతి నదికి ప్రత్యేక పూజలు చేసి పుణ్య స్నానాలను ప్రారంభించారు పరిపూర్ణానంద సరస్వతి స్వామి. ఉదయాన్నే కాళేశ్వరంకి చేరుకొని పుణ్య స్నానాలు చేస్తున్నారు భక్తులు. గోదావరిలో దీపాలు వదిలి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మొదటి రోజు 80,000కు పైగా భక్తులు సరస్వతి పుష్కరాల్లో స్నానాలు చేసినట్లు తెలిపారు ఆలయ అర్చకులు. పుష్కర స్నానం చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో భక్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందంటున్నారు అర్చకులు. సరస్వతి పుష్కరాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. సాగర్, రెండో రోజు సరస్వతి పుష్కరాల అప్డేట్స్ ఏంటి? జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వర త్రివేణి సంగమం మొత్తం కూడా మన పుష్కర శోభను సంతరించుకుందని చెప్పేసి నిన్న ప్రారంభమైన సరస్వతి పుష్కరాలు ఈరోజు రెండవ రోజుకు చేరుకున్నాయి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన పుష్కరాలు ఈరోజు పరిపూర్ణానంద స్వామి పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి రెండో రోజు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ప్రస్తుతం మనము కాళేశ్వరం త్రివేణి సంగమం దగ్గర ఉన్నాము. చూడొచ్చు, ప్రస్తుతం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఇటు కాళేశ్వర నదికి చేరుకొని పెద్ద ఎత్తున స్నానాలు ఆచరిస్తున్న పరిస్థితి. సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు చేసి ఇటు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మొత్తం కూడా ఈ కాళేశ్వర క్షేత్రం మొత్తం కూడా సరస్వతి పుష్కర శోభనైతే సంతరించుకుంది. ఉదయం నుంచి మొదలుకుంటే సాయంత్రం వరకు కూడా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఇక తెలంగాణతో పాటు ఆంధ్ర, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చి తమ మొక్కులు అయితే చెల్లించుకుంటున్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సరస్వతి మాత ఏకశీల సరస్వతి మాత విగ్రహం ప్రారంభించారు. అప్పటి నుంచి సరస్వతి మాత భక్తులు మొత్తం కూడా మొక్కులు చెల్లించుకొని ప్రత్యేక పూజలు అయితే చేస్తున్నారు. ఉదయం నుంచి ఇక్కడ భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు సాయంత్రం ఇక్కడనే ఉండి పొద్దున తెల్లవారుజామున భక్తులైతే పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. దీనికి అనుగుణంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కొంతమేర ట్రాఫిక్ ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఇటు భక్తులు గోదావరి నదికి ఇటు సరస్వతి నదికి వచ్చే క్రమంలో తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. దాదాపు 2 కిలోమీటర్ల మేర నడిచే వరకు కూడా నడిచి వచ్చి స్నానాలు చేయాలంటే పెద్ద ఎత్తున వాళ్ళైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులైతే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఫ్యాకల్టీ ఫెసిలిటీస్ ఫ్రీగా కానీ బస్సులు ఇక్కడ గోదావరి దగ్గరికి వచ్చేరాక కొంచెం వెహికల్స్ అలో చేయాలని చెప్పేసి వారైతే కోరుతున్న పరిస్థితి. మొత్తంగా ఈ కాళేశ్వరం నిన్నటి నుంచి నిన్న మొత్తం కూడా ప్రారంభమైన కాళేశ్వరం మొత్తం పుష్కరాలు నిన్న 50,000 మందికి పైగా దర్శించుకున్నట్టు, ఈ పుణ్య స్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకున్నట్టు ఆలయ అధికారులు అయితే తెలిపారు. ఈరోజు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. నిన్న కొద్దిగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో భక్తులు పొద్దున్నే ఉదయం నుంచే వేకుజాము నుంచే భక్తులు గోదావరిలో పుణ్య స్నానాలు అయితే ఆచరించి ఆచరిస్తున్నారు. ఎందుకంటే ఎండ తీవ్రత మధ్యాహ్నం వరకు ఎక్కువగా ఉండటంతో నిన్న పుష్కరాల్లో కూడా 2 భక్తులు సొమ్మసిల్లి పడిపోయిన పరిస్థితి నెలకొంది. సో దీంతో ఈ రోజు వాతావరణం కూడా కొద్దిగా కూల్గా మారింది. కొందరు చిరుజల్లులు కూడా పడటంతో పెద్ద ఎత్తున భక్తులు ఉదయం నుంచే పుణ్య స్నానాలు ఆచరించడానికి, పుష్కర స్నానాలు ఆచరించడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అందుకే ఉదయం తెల్లవారుజాము నుంచి పొద్దున 12 గంటల మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా రష్ అనేది ఎక్కువగా ఉంటుంది. వెహికల్స్ పార్కింగ్ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా భక్తులైతే పెద్ద సంఖ్యలో వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇప్పుడే పరిపూర్ణానంద స్వామి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఈ రెండో రోజు ఈ పుష్కరాలు అనేటివి మళ్ళీ ప్రారంభమయ్యాయి. రోజుకొక పీఠాధిపతి, రోజుకొక విఐపీలందరూ కూడా వచ్చి ఇక్కడ పుణ్య స్నానాలు అయితే ఆచరిస్తున్నారు. ఈ పీఠాధిపతులు ఇక్కడ నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున స్వామీజీలు మొత్తం కూడా పెద్ద ఎత్తున వచ్చి పుష్కరాలకు సంబంధించిన చరిత్ర, అసలు పుష్కర స్నానాలు చేస్తే ఎలాంటి పుణ్యం కలుగుతుందనేది ఇక్కడ భక్తులకు వివరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాలు మొత్తం కూడా భక్తులందరూ దీన్ని పుష్కరాల్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నారు. అంతటి ప్రతి నదికి ప్రతి దగ్గర 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తే మాత్రము
కాళేశ్వర క్షేత్రంలో 3 నదులు ఉన్నాయి కాబట్టి గోదావరి, ప్రాణహిత, సరస్వతి అంతర్నదిగా ఉద్భవించే సరస్వతి నదికి మూడు నదులకు 3 సార్లు కూడా పుష్కరాలు జరుగుతాయి. ఈ 3 పుష్కరాల్లో పాల్గొంటే ఎంతో పుణ్య స్నానం ఆచరిస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని చెప్పేసి భక్తుల విశ్వాసం. ఇప్పుడు వచ్చిన భక్తులు కూడా గత 3 సంవత్సరాల క్రితము ప్రాణహిత పుష్కరాలు జరిగాయి. గత 2015లో కూడా ఈ పుష్కరాలు గోదావరి పుష్కరాలు జరిగాయి. ఇది 3వ పుష్కరము. చాలా మంది వచ్చిన భక్తులు మొన్న కుంభమేళా తరహాలో ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. కుంభమేళా ఇక్కడ ఏదైతే అక్కడ స్నానం ఆచరించిన వాళ్ళు ఇక్కడ ఈ కాళేశ్వర క్షేత్రం పుష్కర స్నానాలు ఆచరించి మొక్కులు అయితే చెల్లించుకుంటున్నారు. మొత్తం కూడా ఈ కాళేశ్వర క్షేత్రము మొత్తం 12 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి. దీనికి అనుగుణంగా అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎండాకాలం దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇట్లా మజ్జిగ స్పాన్సర్స్ కావచ్చు ఇట్లాంటివి చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ చూస్తే మాత్రం కొంచెం త్రాగునీరుకి ఇబ్బందికరంగా మారింది. అదేవిధంగా పార్కింగ్ ఇప్పుడు వచ్చే వేసవికాలం దృష్ట్యా చిన్నపిల్లలు ఎక్కువగా సెలవుల్లో ఉన్నారు కాబట్టి వృద్ధులు ఫ్యామిలీకి వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. సో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా పార్కింగ్ కొంచెం గోదావరి ఒడ్డు వరకు ఇట్లా వెహికల్స్ అలో ఇస్తే కొంచెం నడవడం తప్పుతుందని చెప్పేసి వాళ్ళు ముఖ్యంగా బాధపడుతున్న పరిస్థితి. మొత్తం ఓవరాల్గా ఇంకో 10 ఈ రోజుకి 2 రోజుల్లో అయిపోయింది. ఇంకా 10 రోజులు ఉన్నాయి. మొత్తం 12 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించినారు. ఈ రోజుకొక పీఠాధిపతి, రోజుకొక విఐపి ఇట్లా ఇతర రాష్ట్రాల నుంచి సీఎంలు కావచ్చు, డిప్యూటీ సీఎంలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆలయ అధికారులు అయితే తెలుపుతున్న పరిస్థితి. ఇది మొత్తంగా 2వ రోజుకు సంబంధించి మన కాళేశ్వర సరస్వతి పుష్కరాల అప్డేట్. శ్రవంతి.